దేవుని వాక్యం ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. Genesis chapter 22 verse 14. So Abraham called that place, the Lord will provide. And to this day it is said, on the mountain of the Lord it will be provided. యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును అని అర్థం. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుకు బదులుగా పొట్టేలును అనుగ్రహించాడో అప్పుడు అబ్రహాము తన కుమారునికి మారుగా పొట్టేలును దహన బలిగా అర్పించెను. అలాగునే ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఇక్కడ అబ్రహామును గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడే చూచుకుంటాడు అని చెప్పాను. దేవుడు గొర్రెను లేదా పొట్టేలును నేను ఇస్తాను అని ముందు అబ్రహాముకు చెప్పనే లేదు. కానీ అబ్రహాము దేవుడే చూచుకుంటాడు అని ఇస్సాకుకు తెలియపరిచాడు. పిల్లలు తల్లిదండ్రులైన మిమ్మల్ని మనకు కారు లేదు, మనకు ఇల్లు లేదు, లేదా ఏదైనా లేదు అని చెప్పినప్పుడు, లేదా నా స్నేహితుడు నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఫిర్యాదు చేసినప్పుడు దేవునిని ఎరిగిన మనం దేవుడు చూసుకుంటాడు అని వారికి చెప్పాలి. దేవుడే ఇస్తాడు అని చెప్పాలి. అబ్రహాముకు దేవుడు పొట్టేలును ఇవ్వకముందే దేవుడు చూచుకుంటాడో చూచుకొనడో అనేటువంటి ఆలోచన లేకుండా దేవుడు చూచుకొనును అని విశ్వసించాడు. అబ్రహాము విశ్వసించిన రీతిగా దేవుడు లేదా యెహోవాయే చూచుకున్నాడు. యెహోవా ఈరే మన అవసరములను తీర్చునుగాక. ఆమేన్.